భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 5/7/2020 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమ శుక్లపక్ష దశమి శనివారం దశమి సాయంత్రం 6:28 వరకు నక్షత్రం స్వాతి నక్షత్రం రాత్రి 8:05 వరకు వర్జ్యం రాత్రి 7:17 నుండి తెల్లవారుజాము 4:03 వరకు దుర్ముహూర్తం ఉదయం 5:32 నుండి 7:15 వరకు సూర్యోదయం 5:33 సూర్యాస్తమయం 6:35 అమృత గడిలో ఉదయం 10:20 నుండి 12 వరకు రాహుకాలం ఉదయం 9 నుండి 10:30 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 7:45 నుండి 8:10 వరకు సాయంకాలం 3 నుండి 4 వరకు కూడా శుభకాలం సిద్ధియోగం రాత్రి 9:35 గరంజీ సాయంత్రం 6:20 రేపే తొలి ఏకాదశి మొదటిసారిగా వచ్చే తొలి ఏకాదశి అన్నారు అది రేపే ఆచరించాలి పేలాల పిండి అని ఉంటుంది అన్నమాట ఆ పేలాల పిండి బెల్లంతో మిళితం చేసి అంటే బెల్లం పౌడర్గా తరుకుని పేలాలు పౌడర్గా చేసి ఈ బెల్లం పొడి ఈ పేలాలే కూడా కలిపి ఆ పేలాల పిండి స్వామికి నివేదన చేసి తినాలి అలాగే కందా బచ్చలి కూడా ఈ ఆషాఢ మాసాలు తింటే ఆషాఢ భూషిగడు వదులుతాడంటారు తినటం కూడా చాలా మంచిది అని చెప్పారు కనుక తొలి ఏకాదశి పండగల్లో మొదటి పండగ తొలి పండగ కాబట్టి తొలి ఏకాదశి అన్నారు అటువంటి ఏకాదశి రేపు ప్రారంభమవుతుంది రేపే పండుగ తొలి ఏకాదశి ప్రతి ఒక్కరూ ఆచరించి శ్రీమన్నారాయణ మహాలక్ష్మి సమేతంగా విష్ణు క్షేత్రాల్లో సందర్శించి అందరూ కూడా దర్శించి తరించండి అలాగే దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి స్నేహితుల వల్ల సమస్యలు అధిక ధన వ్యయము వృషభ రాశి వారికి యత్న అనుకూలతలు కుటుంబ సమస్యలు కొంచెం నిరాశ మిథున రాశి వారి ఖర్చులు పెరుగుట అనుకోని అతిథులు రాక వస్తు నష్టము విచారము కర్కాటక రాశి వారికి దీర్ఘాలోచనలు ఉన్నత ఉద్యోగ ప్రయత్న లాభాలు సింహరాశి వారి వివాహ ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలతలు అభివృద్ధి కన్యారాశి వారికి స్నేహితుల వలన నష్టము గౌరవభంగం తులారాశి వారికి అశాంతి కార్యజయము ఆటంకాలు బంధు విరోధాలు వృశ్చిక రాశి వారి నరఘోష ప్రతికూల ఫలితాలు ధనధాన్యం లాభాలు అయితే ఉన్నాయి ధనస్సు రాశి వారికి సరుకులు నిల్వ చేసేటువంటి వారి లాభాలు అధికంగా ఉండే అవకాశాలు వ్యాపారస్తులకి అధిక లాభాలు ఉండే అవకాశం మకర రాశి వారి స్థిర వృద్ధి శుభవార్తలు వినుట నూతన వ్యాపార వాహన సౌఖ్యాలు కుంభరాశి వారి విందు వినోదాల్లో ధనమును ఖర్చు పెట్టుట విశ్రాంతి ఆనందము మీనరాశి వారికి దేవాలయ దర్శనాలు ఆనందము కుటుంబ సౌఖ్యం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే స్వతస్థాయ నమః సత్వగుణమునందు ప్రతిష్ఠుడై ఉన్నవాడగుట అని అర్థం స్వతాస్థ కాబట్టి స్వతస్థ సంజాయతే జ్ఞానం అన్నారు సత్వం వల్ల జ్ఞానము కాబట్టి జ్ఞానము కలుగును దేవుడు పరమాత్మ దేవదేవుడు జ్ఞానస్వరూపుడు అని అర్థం మరొక వివరణంగా సత్వేషు సకల భూతాలకు ఉన్నవాడగుట చేత భూతాంతర వాసి భగవానుడే కనుక స్వతస్థ అని కీర్తనీయుడయ్యాడు సత్వగుణములు పెంపొందించేవాడు కనుక ఆ శ్రీహరిని అన్ని భూతాల యందు ఉన్నవాడు కనుక ధ్యానించవలనని దీని అర్థంగా చెప్పారు మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి